మీ గోల్ ఏంటి అసలు? ఇండియాకి రిప్రజెంట్ చేసి ఇండియాకి నేను మెడల్స్ తీసుకురావాలని నా డ్రీము. మీకు ఎప్పుడన్నా స్పోర్ట్స్ వదిలేయాలనిపించింది? అని అనిపించింది. మీకు ఎవరు బాగా సపోర్ట్ చేశారు? ఎవరు మోటివేట్ చేశారు? అంటే మెయిన్ మా మమ్మీ దాని డ్రీమ్స్ అన్ని అలా పెట్టుకునేది. ఇంకా మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇలా రన్నర్ కావడానికి? పీటీ ఉషా లాగా జనరల్ ఫీమేల్ జనరల్ లాగా పోయి వాళ్ళలాగా చదువుకోవచ్చు కదా, ఎందుకు ఇది అంత మనకి అని అనిపించేది. హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక లేడీ ఇంటర్నేషనల్ ప్లేయర్ని చూపిస్తున్నాను. ఈమె ఇప్పటివరకు నేషనల్లో చాలా వరకు మెడల్స్ తీసుకొచ్చింది. మొన్ననే రీసెంట్గా ఇంటర్నేషనల్లో తీసుకొచ్చి వరల్డ్ అథ్లెటిక్స్కి సెలెక్ట్ అయిపోయింది. సో ఈమె గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఈమె జర్నీ ఎలా వచ్చింది, ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. సో ఈమెను అడిగి ఈమె ఫుల్ డీటెయిల్స్ చేసుకుందాం. ఓకే. అక్క, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి ఒకసారి. నా పేరు ఉమా, మాది సూర్యాపేట డిస్టిక్. ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో సాయి ఎస్టీసీ హైదరాబాద్లో డాక్టర్ జీవి సుబ్బారావు సార్ దగ్గర ట్రైనింగ్ చేస్తున్నాను. ఆ, మీరు రన్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇంకా మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇలా ఇంత మంచి రన్నర్ కావడానికి? నేను స్పోర్ట్స్ వచ్చేసి 9th క్లాస్లో స్టార్ట్ చేశాను. అక్కడ మాకు హనుమంతరావు సార్, పీటీ హనుమంతరావు సార్ ఉండేవారు. నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి పీటీ ఉషా. తనలాగా ఆ స్టాండర్డ్కి వెళ్ళాలని నాకు చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండే. హనుమంతరావు సార్ నాకు హెల్ప్ చేశారు అప్పుడు. అక్క, మీకు ఎవరు బాగా సపోర్ట్ చేశారు? ఎవరు మోటివేట్ చేశారు? అంటే మీరు ఇలా రన్నర్ కావడానికి ఎవరు మంచిగా మోటివేట్ చేసి సపోర్ట్ చేశారు? నెక్స్ట్ ఇంకా మీరు ఈ ఈ పొజిషన్ వరకు రావడానికి మీరు ఎలాంటి కష్టాలు మీరు ఫేస్ చేశారు? ఫస్ట్ చెప్పాలంటే మా పేరెంట్స్, మెయిన్ మా మమ్మీ. చాలా హెల్ప్ చేసింది తను అంటే ఏజ్ తెలుసుగా, చిన్న వయసులో పెళ్ళి అవుతుంది. తను డ్రీమ్స్ అన్ని నాలోనే పెట్టుకునేది. చాలా హెల్ప్ చేసేది. ఏదైనా ఉన్నా చిన్న విషయమైనా ఫోన్ చేసి మాట్లాడేది. నేను అక్కడ హనుమంతరావు సార్ చేసినాక సార్ హయ్యర్ కోసం ఇక్కడ సాయిఎస్టీసీ హైదరాబాద్కి పంపించారు. ఇక్కడ నాకు డాక్టర్ జీవి సుబ్బారావు సార్ నాకు ఫుల్ మోటివేషన్. ఇక చెప్పాలంటే ప్రేయర్, దేవుడు, ఇక పేరెంట్స్ ఎంతనో సార్ కూడా అంతే. నాకు ఫుల్ సపోర్టింగ్, హెల్ప్ బాగా చేశారు. నాకు ఇలా స్పైక్స్, షూస్ ఏమైనా ఉన్నా, ఫైనాన్షియల్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ బాగానే చేసేది. పేరెంట్స్ వెరీ పూర్ అయినా వాళ్ళ కాంచి ఎంత తోస్తే అంత పెట్టేది. నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పాలి. సెకండ్ డాక్టర్ జీవి సుబ్బారావు సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళ తప్ప ఇంకెవరు లేరు నా లైఫ్లో అనుకుంటున్నాను. అలా ఇలా జర్నీ స్టార్ట్ అయింది అక్క, నాది. మీరు ఇప్పటివరకు ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వచ్చారు, చాలా కష్టపడ్డారు. నేషనల్, ఇంటర్నేషనల్, ఒలింపిక్ వరకు వెళ్ళారంటే మీరు చాలా కష్టపడి వచ్చింటారు కదా. మీ జర్నీలో మీకు ఎప్పుడన్నా స్పోర్ట్స్ వదిలేయాలనిపించింది అంటే ఈ హార్డ్ వర్క్ ను చూసి? చెప్పాలంటే రియల్ గా అనిపించింది. ఇక్కడికి ఫస్ట్ గచ్చిబౌలి స్టేడియం కి సాయస్ తీసుకొచ్చినప్పుడు ఏం తెలియదు మనకి. అప్పుడు అసలు ప్రపంచం ఇలా ఇంత పెద్దది, ఇన్ని ఉంటాయని ఏం తెలియదు కదా. అప్పుడు ఏంటంటే మనం విలేజ్ లలో ఉంటాం, చిన్న చిన్న చేసి ఓకే అంతవరకే. ఇక్కడికి వచ్చినాక పెద్ద పెద్ద అథ్లెట్ ని చూసి వీళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు అని చూసి, వామ్మో అన్ని అంత ఫైనాన్షియల్ చేయాలా, మనీ అంత పెట్టుకోవాలా, ఇంతమంది స్పాన్సర్స్ ఇలా ఉంటారు అని, ఇంత సపోర్టింగ్ చేయలేరు. అప్పుడు రాగానే నాకు వెదర్ కూడా సెట్ అవ్వలేదు. అందుకని చాలా గివ్ అప్ ఇవ్వాలని మైండ్ స్ట్రాంగ్ అయిపోయి అసలు బ్లాక్ అయిపోయింది. ఏం లేదు, ఇంటికి పోతే పేరెంట్స్ ఫైనాన్షియల్ ఏం లేదు, ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ ఏం లేదు. అంతా ఎందుకు, అసలు అవసరం ఆ స్పోర్ట్స్ అనేది, ఎందుకు ఇంటికి వెళ్ళి అందరిలాగా జనరల్ ఫీమేల్ జనరల్ లాగా పోయి వాళ్ళలాగా చదువుకోవచ్చు కదా, ఎందుకు ఇది అంత మనకి అని అనిపించేది. అప్పుడు డాక్టర్ జీవి సుబ్బరావు సార్ నాకు బాగా హెల్ప్ చేశారు, మోటివేషన్ చేశారు. సారే నాకు మోటివేషన్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆ సార్ లేనిది మళ్ళీ మా పేరెంట్స్ కాల్ చేసి ఇలా చెప్తే, అది నువ్వు స్పెషల్, అలా ఎందుకు చేయాలనుకుంటున్నావు, అంత దూరం వెళ్ళింది దీనికోసం కాదు కదా, వాళ్ళలాగా నువ్వెందుకు, నువ్వు వేరే అనుకోవచ్చు కదా, డిఫరెంట్, నువ్వు ఒక డిఫరెంట్, అలానే మెయింటైన్ చేసుకో, ఇటు రావద్దు, ఇంటికి వస్తే అసలు బాగోదని చెప్పింది మా మమ్మీ. అసలు ఇంటికి వస్తానంటే ఇంటికి రాకుండా ఏం లేదు, అక్కడ వదిలేసి వెళ్ళిపో, అట్టే ఉండు కానీ ఇక్కడికి రావద్దు నువ్వు అని చెప్పింది. అదే నేను సార్ కాడికి వెళ్ళి మా కోచ్ దగ్గరికి వెళ్ళి ఫుల్ చెప్పాను, ఇట్లా అలా సార్ ఇలా సార్ అని చెప్తే, నేను ఉండలేను వెళ్ళిపోతా, ఫైనాన్షియల్ సెట్ కాదంటే
ఇక సారే అన్ని పెట్టేది. ఇక షూస్‌కి గాని, స్పైక్ గాని అన్ని సారే చూసుకున్నారు. సిస్టర్ మీరు స్టడీ ఎంతవరకు చేశారు? నాదొచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అన్న. ఓకే. మీరు గ్రాడ్యుయేషన్ చేశారన్నారంటే, ఇప్పుడు ఇలా స్పోర్ట్స్ కంటిన్యూ చేస్తున్నారు, అక్కడ స్టడీస్ కంటిన్యూ చేస్తున్నారు. సో, ఈ రెండిటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారసలు? స్టడీ, స్పోర్ట్స్ అనేది 2 వేరు వేరు. కాపోతే మనం రోజు డైలీ రొటీన్‌లో 2 అవర్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండేది స్టడీకి. అలా కంఫర్ట్‌గా ఉండేది. ఓకే. నైస్ అసలు సిస్టర్ మీరు గ్రేట్ అసలు. ఇట్లా ట్రైనింగ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అటు స్టడీస్‌ని బ్యాలెన్స్ చేస్తూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారంటే చాలా గ్రేట్ అసలు. ఈ విధంగా చూసేటట్టయితే మీ పేరెంట్స్ మీకు చాలా సపోర్ట్ చేశారు. మీరు వదిలేయాలనుకున్నప్పుడు కూడా మీ కష్టాలు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందుకొచ్చి మిమ్మల్ని మీ గెలుపుకి దారి తీసుకెళ్ళినాయి. సిస్టర్ మీరు ఇప్పటివరకి ఏమేమి అచీవ్‌మెంట్స్ సాధించారు? ఇప్పటివరకు నేషనల్స్ మెడల్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా వరల్డ్ ఏషియన్ 50 కేఎం రన్నింగ్‌కి సెలెక్ట్ అయ్యాను. ఇండియాకి రిప్రజెంట్ చేయబోతున్నాను. ఓహ్! ఓహ్! గ్రేట్ అసలు సిస్టర్. ఇంకా మీ డ్రీమ్ అథ్లెట్ ఎవరు? అంటే మీ గోల్ ఏంటసలు? ఇండియాకి రిప్రజెంట్ చేసి ఇండియాకి నేను మెడల్స్ తీసుకురావాలని నా డ్రీము. ఇండియా ఫ్లాగ్ అనేది ఇంటర్నేషనల్‌లో ఉన్నప్పుడు ఇండియా ఫ్లాగ్ ఎగిరేసేటప్పుడు ఒక ఎక్స్‌పీరియన్స్ కావాలి. అది స్పోర్ట్స్‌లోనే సాధించగలుగుతాం కాబట్టి అది ఒక డ్రీమ్ నాది. అది ఫుల్‌ఫిల్ చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు వరల్డ్ ఏషియన్‌కి సెలెక్ట్ అయినా కాబట్టి 50 కేఎంకి అది చూడాలని నా డ్రీమ్. ఓసారి కోచ్‌ని పరిచయం చేస్తారా? తప్పకుండా పరిచయం చేస్తాను. మా కోచ్ డాక్టర్ జీవి సుబ్బారావు సారు. తనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే వారే. వాళ్ళు లేనిది నేను ఇలా ఉన్నానంటే సారు ఉన్నాంక నేను ఇలా ఉన్నానంటే అది కారణం సారే గాబట్టి, సార్ గురించి ఎంత చెప్పినా నేను మాటలో ఏం చెప్పలేను. ఎమోషన్ అయిపోతాను. So, my name is Dr. G.V. Subbarao, Senior Athletics Coach, Sports Authority of India, and also Federation Level 2 Coach. సో, మారేపల్లి ఉమా గురించి చెప్పాలంటే, ఈ అథ్లెట్ గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చి, సిటీకొచ్చి, ఇక్కడ ట్రైనింగు, ఇక్కడ ఉన్న వసతులతో పాటు కోచింగ్ తీసుకొని, ఈరోజు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి సెలెక్ట్ అయ్యి, మన దేశం తరపున పార్టిసిపేట్ చేయటం జరుగుతుంది. ఆ టోర్నమెంట్ ఎప్పుడో కాదు, మార్చి 14వ తారీఖు 2026 సంవత్సరంలో జరగబోతుంది. ఆ కాంపిటీషన్‌కు ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది మ్యారథాన్ పరిగెత్తాలంటే 42.195 కిలోమీటర్స్. కానీ ఇప్పుడు మారేపల్లి ఉమా అథ్లెట్ పరిగెత్తబోతుంది 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లు మన ఇండియా తరపున నలుగురు అథ్లెట్లు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఉమెన్ అథ్లెట్స్. వారిలో మన మారేపల్లి ఉమా ఉండటం మనకెంతో గర్వకారణం. దానికి సహకరించిన అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ అథ్లెటిక్స్ అసోసియేషన్స్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కల్పించిన సాయి హాస్టల్లో వసతులు గాని, ఫెసిలిటీస్ గాని, తనకి కిట్ గాని అన్నీ ప్రొవైడ్ చేసినందుకు, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ట్రైనింగ్ ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వరల్డ్ ఛాంపియన్ అథ్లెట్‌ని చాలా మంది ఎందుకు పనికిరాను, నువ్వు ఇంటికాడే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అని అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆ గ్రామంలో ఒక వరల్డ్ అథ్లెట్‌ని ఇచ్చినందుకు ఆ గ్రామ ప్రజలకు, ఆ గ్రామానికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో, ఈ నగరికల్లు అనే గ్రామం నుంచి మారేపల్లి ఉమా రావడం జరిగింది. అది సూర్యాపేట డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. అక్కడి నుంచి హైదరాబాద్‌కొచ్చి సాయి ఎస్టీసీ హైదరాబాద్‌లో సెలక్షన్ అయ్యి ఈ రోజు వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలవటం, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా ట్రైనింగ్ చేస్తూ ఈ స్థాయికి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అథ్లెట్ ఉమాకి అభినందనలు తెలియజేస్తున్నాను. సో, ఈ విధంగా ఫెసిలిటీస్ కల్పించిన స్టేట్ గవర్నమెంట్‌కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ అథ్లెట్స్‌కి మీరు ఏ విధంగా సలహా ఇవ్వాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు ఇలాంటి ప్లేయర్స్‌ని తయారు చేయడానికి? టాలెంటెడ్ అథ్లెట్స్ ఉన్నారు. వాళ్ళు గ్రామంలోనే మరుగుపడిపోతున్నారు. వాళ్ళకి సరియైన గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు చాలా మందికి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్‌లో గాని, 400లో గాని నేను సత్తా చాటుతానని నమ్మకం ఉన్న ప్రతి అథ్లెట్‌కి నేను గైడెన్స్ ఇచ్చి, వాళ్ళని స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించే విధంగా నేను ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అలాగే మన తెలంగాణలో మంచి టాలెంట్ అథ్లెట్స్ ఉన్నారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రెజెంట్ సల్లా మహేష్ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఏషియన్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కి సెలెక్ట్ అయ్యి పార్టిసిపేట్ చేసి మన ఇండియా తరపున 5వ స్థానంలో
నిలబడ్డాడు. అదేవిధంగా మోహిత్ చౌదరి వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ టీమిండియా 4th పొజిషను, సౌత్ ఏషియన్ సిల్వర్ మెడలిస్టు. ఈ మోహిత్ చౌదరి మన నాగర్ కర్నూలు నుంచి మన తెలంగాణకి రిప్రజెంట్ చేశాడు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ టాప్ క్లాస్ అథ్లెట్స్లో మరొకరు స్వప్న, ఆనంది, అలాగే మనోజ్, సుశాంత్ రెడ్డి, తర్వాత అశోక్, దెన్ అదర్ చాలా మంది అథ్లెట్స్ ఉన్నారు. వీళ్ళతో పాటు మన ఆనిముత్యమైన మారేపల్లి ఉమా మన తెలంగాణ బిడ్డ. సో ఈరోజు మనము ఇట్లా మాట్లాడుకోవటానికి అవకాశం కల్పించిన మన వరల్డ్ ఛాంపియన్ మారేపల్లి ఉమాకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఓవర్ టు. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ స్పీచ్కి చాలా వాల్యుబుల్ వర్డ్స్ కూడా చెప్పారు నెక్స్ట్ జనరేషన్ అథ్లెట్స్ కోసము. థ్యాంక్ యూ సార్, వాళ్ళందరికీ ఇలాంటి అవకాశం కల్పిస్తున్నందుకు. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి మంచి నేషనల్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ ప్లేయర్ చేసినందుకు.